హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ హైకోర్టు నుంచి అయితేనండి మనకి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిస్టిక్ వైజ్గా కూడా ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకి ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. ఈ ఉద్యోగాలన్నీ ప్రభుత్వ పర్మనెంట్ పోస్టులేనండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో ఉన్న విషయానికి వెళ్తేనండి, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ 2025కి సంబంధించిన దానిగా అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇందులో మొత్తం 1621 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అప్లికేషన్స్ అన్నీ మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదు. సో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మాకు అమౌంట్ ఇవ్వండి అంటే అలాంటి వాటికి మీరు ఎవరు నమ్మొద్దు, మోసపోతారు. అదేవిధంగా జాబ్ లొకేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికి పోస్టులు బట్టి కొన్నిటికి ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. కేటగిరీ విషయానికి వచ్చేపాటికి ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇంకా డైరెక్ట్గా అఫీషియల్గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 మే 6th అయితే రిలీజ్ చేసిందండి. రిజిస్ట్రేషన్ అనేది మనకి 13th మే 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 2 జూన్ 2025 రాత్రి 12 గంటలలోపు. ఫీ కూడా మనం పే చేయవలసి అయితే ఉంటుంది. అంటే ఇందులో రిలీజ్ అయినటువంటి పోస్టులు బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఫీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫీ కూడా మనం 2 జూన్ 2025 నైట్ లోపు అయితే మనం ఫీ ఇచ్చి పే చేయవలసి అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 230 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్ 32 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 80 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించింది 28 పోస్టులు ఉన్నాయి. టైపిస్టు 162 పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 164 పోస్టులు ఉన్నాయి. కాపీయిస్ట్ 194 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద 1621 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన అతిపెద్ద పర్మనెంట్ ఉద్యోగాలు ఎవరు ఉన్నాయంటే అవి ఇవేనండి. సో ఎంతో కాలంగా ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి, అది హైకోర్టులో తెచ్చుకోవాలనుకున్న వారందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనే చెప్పాలండి. ఇంకా మొట్టమొదటిగా ఉద్యోగం యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ విషయానికి వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్, టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. టైపిస్ట్ విషయానికి వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, టైపింగ్ కూడా ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్ విషయానికి వచ్చేపాటికి ఇంటర్మీడియట్ దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాపీస్ట్ విషయానికి వచ్చేపాటికి ఇంటర్మీడియట్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ టైపింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికి ఇంటర్మీడియట్ లేదంటే ఈక్వలెంట్ స్టడీ చేస్తుంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. డ్రైవర్ విషయానికి వచ్చేపాటికి 7th క్లాస్ పాస్ ఉండాలి. అదేవిధంగా LMV లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మీ దగ్గర ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రాసెస్ సర్వర్ 10th క్లాసు లేదంటే ఈక్వల్గా ఉన్న స్టడీ ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ కేవలం 7th క్లాస్ స్టడీ ఉంటే సరిపోతుందండి. కానీ గుర్తుపెట్టుకోండి, హయ్యర్ స్టడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కుదరదు. లైక్ డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, MBA, MCA, PG చదివిన వాళ్ళు. సో అలా చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కుదరదండి. 10th ఇంటర్ వరకు అయితే అవకాశం ఉంది. మరి స్టెనోగ్రాఫర్ విషయానికి వచ్చేపాటికి దీని యొక్క సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ కానీ టైపింగ్ స్కిల్స్ మీద టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్కి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. టైపిస్ట్కి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామినర్కి రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాపీయిస్ట్కి రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ సర్వర్ విషయానికి వచ్చేపాటికి రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వచ్చేపాటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా
ఇందులో మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇలా పీడిఎఫ్ ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ఈ పీడిఎఫ్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి అండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క దానికి సంబంధించిన దాన్ని బట్టి ఫీ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడం కుదరదు. మీరు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలను అయితే పొందొచ్చండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.